మనకు సహాయము చేసేటువంటి ప్రతి వ్యక్తి మధ్యలో దేవుడు ఉంటే కానీ ఎవరు కూడా మనకు సహాయం చేయడానికి మన ముందుకు రారు. అందుకనే మరొక్కసారిగా దేవుని యొక్క సహాయాన్ని గుర్తుకు తెచ్చుకుందాం. దేవుని వాక్యము ద్వారా 124వ కీర్తనలో 8వ వచనంలో గొప్ప అద్భుతమైన మాట రాయబడింది. దాని ద్వారా మరి కాస్త దేవుని మీద మన జీవితాలు ఆనుకోవడానికి అవకాశం ఎంతైనా ఉంది. ఆ మాట చదువుదాం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు సహాయము లేదనేటువంటి నెగిటివ్ థాట్ని తీసివేయండి. మనకు సహాయం ఉంది. మనకు సహాయం చేసేవారు దేవుడు నియమించుకుంటాడు. అలా నియమించుకుని వారి మధ్యలో ఉండి మనకు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం ఆశ్చర్యరీతిగా ఉంటుంది. లెక్కలనంత సహాయాన్ని ఇస్తాడు ఆయన. ఆయన సహాయము వాడిపోదు. ఆయన సహాయము శాశ్వత కాలం ఉంటుంది. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించిన యెహోవా గనుక మనకు సహాయము కలుగుచున్నది. ఈ మాట నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా ఆమేన్ చెప్పవచ్చు.